ఇండియా-పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలపై రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఈ వార్తను భారత ప్రధాని కాకుండా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ముందుగా ప్రకటించగా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ దాన్ని ధృవీకరించారు. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందిస్తూ, ఇది మన ప్రధాని ప్రకటించాల్సిన విషయం, విదేశీ నేత ఎందుకు అని ప్రశ్నించారు. పాకిస్తాన్ టెర్రరిజానికి మద్దతు ఆపకపోతే శాంతి అసాధ్యమని, పహల్గాం దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను వేటాడాల్సిందేనని అన్నారు. భారత సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, ప్రాణాలు కోల్పోయిన జవాన్లు మురళీ నాయక్, రాజ్ కుమార్ ధాపాలకు నివాళులు అర్పించారు. సరిహద్దు ప్రజలకు రిలీఫ్ కలుగుతుందని ఆశించిన ఒవైసీ, మన ఐక్యతే బలం, మూడో దేశ జోక్యం తప్పు. 1972 సిన్లా ఒప్పందం ప్రకారం ఇది అనుచితం అని హెచ్చరించారు. విదేశాంగ విధానంపై కేంద్రం గట్టి స్థానం తీసుకోవాలని సూచించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.